హాయ్ అమ్మా. ఏం తెచ్చావు? ఇందాక బయటకు వెళ్ళావు. వరలక్ష్మీవ్రతం వస్తుంది కదా, మరి కావాల్సిన పువ్వులు, శనగలు, అమ్మవారికి మనం నైవేద్యం పెట్టుకోవడానికి అవసరమైన మరి నైవేద్యం పెట్టడానికి అట్టాకులు, గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టడానికి మామిడాకులు, ఓకే, తాంబూలం ఇవ్వడానికి శనగలు తీసుకొచ్చాను, కలసానికి కొబ్బరికాయ తెచ్చాను, ఓకే, పండు జామ పండు బత్తాయి, ఏకంగా మొత్తం సంచే పట్టుకొచ్చేసావా? మరి ఎవరైనా పిలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నిత్యాదులకి ఇవ్వడానికి ఉంటాయి కదా. అలా పూలేవి ఏమేమి పూలు తెచ్చు? పువ్వులు గులాబీ, ఓకే, గులాబీ, అలాగే పచ్చ చామంతి, ఓకే, పచ్చ చామంతి, ఓకే, పూలు పూలుగా ఉంటాయి కదా. ఇంకా అమ్మవారికి అరిటాకులు ప్రసాదం పెట్టడానికా? ప్రసాదం పెట్టడానికి ఓకే, అరిటాకు తీసుకొచ్చాను అన్నమాట. ఓకే, తమలపాకులు కూడా తెచ్చావా అయితే? ఓకే, కావాలి కదా, తాంబూలం ఇవ్వాలి కదా అమ్మవారికి. ఓకే, ఓకే, పళ్ళు జామ పళ్ళు కూడా తెచ్చావు బత్తాయి పళ్ళతో పాటు? ఓకే, శనగలు సరిపోతాయా మరి? శనగలు సరిపోతాయి. ఓకే, కొబ్బరికాయలు, ఓకే, తాంబూలాల్లో పెట్టడానికి, ఓకే, పసుపు కుంకుమ, ఇంకా ఓకే, అవేంటి? వెరీ ఇంపార్టెంట్, గుమ్మానికి మామిడాకులు. గుమ్మానికి మామిడాకులు, ఓకే, ఇంకా కట్టుకోవాలి. ఓకే, సరే, అన్నీ తెచ్చేసావు బాగానే. ఓకే, ప్రసాదాలు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి అయితే? ఏం చేద్దామన్నా, మామిడికాయ పప్పు, సాంబార్, తర్వాత పుల్లగం, అమ్మవారికి ఇష్టమైన పుల్లగం, తర్వాత పూర్ణం బూర్లు, బొబ్బట్లు చేయి. ఓకే, బొబ్బట్లు, ఓకే, అవే అనుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా ఆ రోజు తడితే చెయ్యాలి. ఓకే, సో అన్నీ తెచ్చేసుకున్నామండి. మా వరలక్ష్మి వ్రతానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూజ అవన్నీ చేసుకోవడానికి అన్నిటికీ టైం పడుతుంది. ఇవన్నీ సర్దుకొని అన్నీ డెకరేట్ చేసుకుని అన్నీ చేసుకోవడానికి. మీరు కూడా ఏమేమి తెచ్చుకున్నారు, మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారు అన్నది కామెంట్ చేయండి. బాయ్ మమ్మీ.